హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో పనీర్ బటర్ మసాలాని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. పనీర్ బటర్ మసాలా తయారు చేయడానికి నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. దీనిని మనము స్క్వేర్ రూపంలో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని నేను కొద్దిగా ఉప్పు వేసిన నీళ్ళల్లో వేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేసిన పన్నీర్ని కొద్దిసేపు మనం స్టవ్ మీద ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికించినట్లయితే ఈ పన్నీర్ అంతా కూడా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ పన్నీర్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించి తర్వాత మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దాని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలోనికి నేను 30 గ్రాముల జీడిపప్పు తీసుకున్నాను. దీనిని నూనెలో వేసి కొద్దిగా వేయించుకోవాలి. జీడిపప్పు వేగిపోయింది. దీనిలోనికి నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కోసి పెట్టుకున్నాను. వీటిని కూడా ఈ నూనెలో వేసి వేయించాలి. ఉల్లిపాయలు సగం వేగిపోయాయి. ఇప్పుడు 3 టమాటాలని ఈ విధంగా పొడవుగా కోసి పెట్టుకున్నాను. వీటిని కూడా మనము ఈ ఉల్లిపాయలతో పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి నేను ఒక యాలక్కాయ, ఒక 5 లవంగ మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అండి, 1 ఇంచున్నర ఉంటుంది, దాన్ని చిన్న ముక్కలుగా చేశాను. ఒక చిన్న అల్లం ముక్కని ఈ విధంగా ముక్కలుగా కోసుకున్నాను. వీటిని కూడా వేస్తున్నాను. ఒక 4 వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను. వీటన్నిటిని కూడా మనం బాగా వేయించుకోవాలి. ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిపోయే వరకు దీనిని వేయించుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనిని బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పనీర్ బటర్ మసాలా తయారు చేయడానికి నేను 2 స్పూన్ల బటర్ వేస్తున్నాను. దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీనిలోనికి నేను రెడీ చేసుకున్న మసాలా వేస్తున్నాను. దీనిలోనికి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. కొద్దిగా కారం వేస్తున్నాను. కారం కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. ఒక చిటికెడు ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి మనము ఉడికించి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాను. ఈ పన్నీర్లో నీరు ఉన్నట్లయితే వీటిని కూడా మనము లాస్ట్లో ఈ గ్రేవీలో వేసుకోవచ్చును. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మనము దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. 10 నిమిషాలు గ్రేవీ ఉడికిపోయింది. దీనిలోనికి నేను ఒక చిన్న స్పూన్ తోటి మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఈ విధంగా మిల్క్ మేడ్ వేయడం వల్ల మన కూరకి కొంచెం స్వీట్నెస్ వస్తుంది. తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం మిల్క్ మేడ్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనికి నేను ఒక 1/2 గ్లాసు నీళ్లు వేస్తున్నాను. పన్నీరు ఉడికించగా మిగిలిన నీరు కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు గ్రేవీ చిక్కబడింది. మనకి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనము కొద్దిగా కస్తూరి మెత్తిని ఈ విధంగా నలుపుకొని మనం దీంట్లో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా పనీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పనీర్ బటర్ మసాలా తయారు చేయండి, రుచి చూడండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.